ఇప్పుడు తిరుమల మనని కూడా ఒకటి పాయింట్ అడుగుతున్నాడు సార్. నిజంగానే కులగణనలో తప్పు లేకపోతే ఎందుకు రీసర్వే చేస్తున్నారు అని రీసర్వే కాదు, రీసర్వే కాదు. ఏమన్నారంటే రకరకాల అలిగేషన్స్ కానీ లేకపోతే పాయింట్ అవుట్ చేయడం కానీ అసలు మా ఇంటికి ఎవరు రాలేదనటం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వంకు ఒక అవకాశం ఇచ్చింది. ఒక 15 రోజులు ఎక్స్టెండ్ చేశారు. దీన్ని వాళ్ళు హానర్ చేసుకుంటారు. ఏమన్నారు, ఎవరన్నా మీ దగ్గర రాకపోతే ఇప్పుడు నమోదు చేసుకోండి, ఈ అధికారి వస్తాడు, రాకపోతే పలానా అధికారి మా నోడల్ అధికారి, మీరు పోయి నమోదు చేసుకోండి. గతంలో తప్పులుందని అనుమానం ఉంటే వెరిఫై చేసుకోండి. నీకు వెరిఫికేషన్ టైం ఇచ్చి రాకపోతే మళ్ళీ రావడానికి అవకాశం ఇచ్చి ఎవడు రాకపోతే నువ్వే పోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత 15 రోజులు నువ్వు ఏం చేస్తావు? ఇక 15 రోజులు కూడా నువ్వు పోకపోతే ఒక ప్రభుత్వం ఒక సర్వే అనేది చేసిన తర్వాత ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నువ్వు కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆఖరికి నీకు మ్యాండేటరీ కారు ప్రొవిజన్స్ ఇష్టం ఇవ్వండి, లేకపోతే మీ అకౌంట్ డీటెయిల్స్ మాకు అవసరం కూడా లేదని అడు సీఎం. మరి డీటెయిల్స్ ఎక్కువ తక్కువ కాలమ్స్ ఉన్నాయి, మీకు ఎందుకు ఈ డాటా అంతా అంటే పోనీ ఇవ్వకండి, ఎంత అవసరం ఎంత రాయండి అని కూడా అన్నాడు. నా పాస్బుక్ నెంబరు, నా అకౌంట్ నెంబరు ఇదంటే అనుమానపడ్డారు. ఇదని ఉన్నవి కూడా ఎత్తేస్తారేమో, ఉన్నవి కూడా పథకాలు ఎత్తేస్తారంటే డౌట్తో కొందరు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్. దానికి కూడా ఇవ్వకండి, పోనీ ఏదో అవసరం అంతే కులం వరకు ఇవ్వండి అని కూడా అన్నారు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత నువ్వు రెక్టిఫికేషన్ ట్రై చేయాలి కానీ కరెక్షన్స్కి ట్రై చేయాలి కానీ అది మొత్తానికి మొత్తం తప్పని ఎట్లా అంటావు? నువ్వు శాంపిల్ సర్వే చేసావా? ఓ 4-5 ఊళ్ళలో సర్వే చేసి ఇవి ఇంతమంది దగ్గర పోలేదు, ఇవి ఇంతమంది తప్పుడుగా రికార్డ్ అయిందని అంటే మనం ఒప్పుకోవచ్చు. శాంపిల్ సర్వే చేయకుండా నువ్వు జస్ట్ లైక్ దట్ దాని మీద కూర్చోబోయండి కాలబెట్టండి అంటే పార్టీ అధికార పార్టీలో ఉన్నావు పోయి దానికి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది. లక్ష్మణ రేఖ నువ్వు ఎటు దాడుతావు? ఇంకా దీంట్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ. ఎంతమంది ఎవరైనా తిట్టుకోవచ్చు, అయినా సరే వాళ్ళ కాంగ్రెస్లో ఉండొచ్చు. కాసు ఉంది. అది బీజేపీ లాంటి పార్టీ అయితే తన్ని తగలేస్తారు సాయంత్రం కాబట్టి ఏం పర్లేదు కొంత టాలరేట్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ అరే నా నూరు దారింది పోయి పొరపాటు అయిందని ఏదో ఒకటి అవును నేను ఆ మాట అనకుండా ఉండాల్సి ఉండే ఎక్స్ప్లెయిన్ బారేస్తే నిన్ను వాళ్ళు సస్పెండ్ చేసి నోటీసులకే రెస్పాండ్ కాకపోయా నువ్వు కోమటిరెడ్డికి ఇచ్చారట, ఆయన తీసేవతల బారేసేట. నాకు అంటే వాళ్ళకు న్యాయం నాకు న్యాయం ఉండొచ్చు పాయింట్, అందులో వాళ్ళకు న్యాయం నాకు న్యాయం అనే పాయింట్ ఉంటే ఉండొచ్చు. నేను ఐ డు నాట్ డినైట్. బట్ రైట్ నౌ నువ్వు ఫోకస్లో ఈ 15 రోజు నుంచి మీడియాలో ఎందుకు నలుగుతుంది వ్యవహారం? నువ్వు ఫోకస్లో ఉన్నావు పోయి, నువ్వు తీర్మానం అన్నావు కదా. ఇన్ని రకాల పాపులారిటీ వచ్చే వాడు బ్లాక్ మెయిలర్ అనే, వాడు విలేకర్ అనే, వాడు ఎమ్మెల్సీ అనే, వాడు ఇంకేదో అనే. మరి నువ్వు లైమ్ లైట్లో ఉన్నావు కదా, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఏంటంటే ఆదర్శప్రాయంగా ఉండాలి. సరే ఎమ్మెల్సీ ఎన్నికైన తర్వాత యూ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్, మిగిలిన వాళ్ళకి ఎగ్జాంపుల్. అందుకే చెప్తున్నా నువ్వు పార్టీ లోపల ఉన్నప్పుడు దానికి ఆదర్శప్రాయం లేదు, మట్టి గడ్డలు వేశారు. ఆయన లాగు అగ్గిలాగు సిద్ధాంతం ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఆయన చేసింది ఏంది కథ అనేది అందరూ కూడా మాట్లాడుతున్నారు. నేను మాట్లాడడం కాదు సార్, మీరు మాట్లాడడం కాదు, అందరూ మాట్లాడుతున్నారు. అంగులాగు సిద్ధాంతం ఏమైంది ఆయన. నేనేమంటున్నా అంటే సరే పోనీవే, ఎంత అవసరం, నీ కాన్సెప్ట్ గొప్పది, నేనే అంటున్నా. నువ్వు విదిన్ ద పార్టీ ఉండి కొట్లాడు. ఇప్పుడు సీఎం చెప్తున్నాడు 42% ఇస్తా అన్నాడు, రిజల్యూషన్ పాస్ కాకపోయినా సరే అన్నాడు. నువ్వు తప్పుంటే ఇంకో 15 రోజులు టైం అడుగు పోయి, 15 రోజులు సరిపోదు, తప్పులో తడకుంది, ఇంకో 15 రోజులు ఏంటి నువ్వు డిమాండ్ చేసి ఏమని పోయి ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు తిట్టు. అంతేగాని జస్ట్ లైక్ దట్ నువ్వు తిట్టలేవు కదా అని. అదే లక్ష్మణ రేఖ దాటితే ఎవడైనా ఒకటే. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మరి బీసీఏ కదా, ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చింది కదా. పొన్నం ప్రభాకర్ బీసీఏ. ఆయన ఇప్పుడైతే ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ మహేష్ ఉన్నాడు. మహేష్ కుమార్ ఏమన్నాడు, ఆయన ఏదైతే సర్వేని తప్పు పట్టాడో చింపి అవతల పారేసాడు, అది తప్పు. పార్టీ దాన్ని సీరియస్ తీసుకున్నాడు. మిగిలిన విషయాలు అనలే. ఆయన రేవంత్ రెడ్డి తిట్టావనో రెడ్లను తిట్టావనో అనట్లే, ఆయన అనలే ఆ మాట. కేవలం నువ్వు ఆ తప్పు బట్టి చింపేసిన ప్రభుత్వం చేసిన ఆయన అంటాడు. ఎవరు అన్నారు నాతో, రాహుల్ గాంధీ చెప్పలేదా అన్నాడు. రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఇది క్యాబినెట్ డెసిషన్ చించవతల వారేసిపోయాడు. మరి ఆయన తప్పు కాదంటే రాహుల్ గాంధీ మళ్ళీ ఒకటే అవుతారు. తెల్లారి క్యాబినెట్ రాహుల్ గాంధీ చింపేసిన పేపర్ని క్యాబినెట్ డెసిషన్ వాళ్ళు రివర్ట్ చేసుకున్నారు. మరి నీది కూడా చింపేగానే క్యాబినెట్ సమావేశం పెట్టి ఇంకో 15 రోజులు ఎక్స్టెన్షన్ ఇస్తా అంటే వేరే పద్ధతి ఉంది. బట్ వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. అప్పుడు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన ఉన్న పొజిషన్ వేరు, నేనున్న పొజిషన్ వేరు. నేనన్నా ఉన్న పార్టీలో ఉండి నువ్వు ఇప్పుడు 42% అన్నాడు సీఎం, కాదు వేరే 50% ఇప్పించు అక్కడ కూర్చొని. పార్టీలో నుండి ప్రెషర్ పెట్టు, సాధ్యపడుతుంది కదా. 50% పార్టీలు పెట్టి 50% సాధ్యమా అంటే నువ్వు పోరాడు, అడుగు, డిమాండ్ 51% ఉందా అనుకుంటున్నావు పోయి. దాని సంగతి తర్వాత సర్వీస్ అయిన ముందు 51% ఇవ్వండి అను. ఏమో ఒప్పుకునేవాళ్ళేమో. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా ఊరికేనే ఆ రెడ్డిని తిట్టి ఈ రెడ్డిని తిట్టి సీఎం తిట్టి బీసీలో ఓట్లతో గెలిచా అంటే అసలు కుల వాళ్ళు ఆ కులాన్ని బట్టి ఓటేస్తారా? నాకే తెలియదు. ఎందుకంటే చాలా సందర్భాలు నా అనుభవం చెప్తాను. నేను రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నడిపాను, 2 years నడిపాను. ఏమాయేమీలు 6 నెలల్లో మూసారు దుకాణాలు. ఆర్ఎ నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, దేవేంద్ర గౌడ్ లాంటి 6 నెలలకు దుకాణం మూసాడు. పవర్ఫుల్
డబ్బులు కూడా ఉంది కూడా, పాపం వాళ్ళకి పెట్టి ఆ టైంలో గ్రూప్లో నడపలేకపోయాడు. నాకు చెప్పాడు, ఏ దిలీప్ నువ్వు సంఘటనలు పెట్టు, సోషల్ ఆర్గనైజేషన్ నడుపు, పార్టీ పెట్టావు నేను తినేస్తాను అన్నాడు. నాకు సలహా ఇచ్చాడు ఇంటికి పోతే. పొరపాటున పొలిటికల్ పార్టీ పెట్టకండి, నేను పోయి ఐసింగ్ పార్టీ తీసుకొచ్చి 2 years పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మాత్రమే సీట్లు ఇచ్చా, ఒక్కడి కూడా వేయలే. ఓసీ ఇప్పుడు 100, వాడికి 200 ఓట్లు, వాడికి 500 ఓట్లు, హైయెస్ట్ వచ్చినోడికి 2500 ఓట్లు వచ్చాయి. ఆయన కులవాడు 35,000 అన్నాడు. మరి ఆ కులానికి వేయలేవాడు, మా కులవాడు 35,000 వేయాలి మేము అనుకున్నాం. ఏకపక్షిగా ఆ కులం అంతా వేస్తారు, నడవదు రాజకీయాలు. సో మళ్ళీ ఈ రకంగా ఆలోచించడం కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ అయితే అసలు జరిగే పని కాదు. కులంగా కులాల వారీగా మీరు సమాజాన్ని విభజించలేరు. ఊరికే వాయిస్ రేజ్ చేయడానికి, మీ మీటింగ్లు పెట్టుకోవడానికి, ప్రెషర్ గ్రూప్గా పనిచేయడానికి మనకి వస్తుంది తప్ప మీరు దాని ద్వారా ఓటు కింద కన్వర్ట్ చేస్తా అంటే సాధ్యపడదండి. ఒక చిరంజీవి మందిర తెలంగాణలో ఖమ్మంలో మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చారు, ఇంకెక్కడో ఇంకో 2,00,000 మంది వచ్చారు. ఏ ఓట్లేవు అసలు. గ్రూప్లో 2 గెలిచారు, తెలంగాణలో 2 గెలిచారు. అక్కడ పోయి నేను అనుకుంటా 18 గెలిచారు. టోటల్ 20 మొత్తం 18 అంతేనా? 16 అక్కడ గెలిచారు, 2 గెలిచారు. మరి 18 అంత పెద్ద హీరో, అదే పెద్ద పార్టీ పెట్టి వాటి ఇది అది అంటే ఏం కాకపోయాయి. ఆయనకంటే పాప నిలబడి ఒకసారి 5 ఏళ్ళు ఏ పదవి లేకుండా తిరిగి ఆయన సాధించాడు. ఇది అలయన్స్ పెట్టుకొని వాళ్ళ తమ్ముడు ఫార్ బెటర్. ఇంకా నేను చెప్తున్నాను, నిలబడ్డాడు, దానివల్ల రిజల్ట్ వచ్చింది. ఆయన దుకాణం మూసేసి వెళ్ళిపోయాడు, అది పెద్ద చిరంజీవి. ఆ పార్టీ దుకాణం మెరిచేసి పారేసి రాజ్యసభ తీసుకుని మంత్రి అయిపోయాడు. సో ఇవన్నీ నడవంటున్నాను నేను. కుల ప్రాతిపదిక మీద మీరు సమాజాన్ని చీల్చలేరు. కులం పేరు మీద పోరాటం, రిజర్వేషన్ చేయడంలో తప్పులేదు. అందుకని నేనే అన్నా అన్నమాట, ఈ జనరేషన్స్ అన్ని ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళకు పాపం అధికారంలో భాగస్వామ్యం ఉన్నది పద్ధతిలో లేకపోవడం. కూడా పేరు కోసం వేయడం. అట్లా ఎస్సీకి రైట్ ఉంది, ఎస్సీ కూడా ముఖ్యమంత్రి కావచ్చు కదా. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దామోదరం సంజయ్ తర్వాత ఎస్సీ అయినట్టు నాకైతే జ్ఞాపకం లేదు. ఎస్టీ అయినట్టుగా అసలు జ్ఞాపకం లేదు. ఆ ముస్లిం అయినట్టయితే అసలు లేదు నాకు జ్ఞాపకం. ఐ డోంట్ థింక్ మరి దే ఆల్సో డిజర్వ్ రైట్. 19% ముస్లిమ్స్ ఉన్నారు, 12% ఎస్టీలు ఉన్నారు, 19% ఏమో 20% ఎస్సీలు ఉన్నారు. మరి ఉంటే 42% ఉంటే ఉన్నావు. మరి వాళ్ళు కూడా నేనే సీఎం కావాలంటే తప్పే. మొదటి దళిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పడ్డాక దళిత ముఖ్యమంత్రి అని ప్రకటించాడు కేసీఆర్, మా పాత బాసు. ఇటు పోయిందో అని మర్చిపోయాడు ఆయన. 2 సార్లు అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ 3వసారి కుమారుడు రెడీ అవుతున్నాడు. సో ఇవన్నీ పొలిటికల్ గిమిక్స్ అవన్నీ, అంతే తప్ప వాస్తవ పదాలు పొరపాటు పడుతున్నాడు. మళ్ళీ మొత్తం బీసీ ర్యాలీ అవుతారని రారు. నేను చెప్పే కదా, నా ఎగ్జాంపుల్ చెప్పాను. అలా ర్యాలీ అయ్యి ఉంటే ఎప్పుడో బీసీలకు రాజ్యాధికారం వచ్చేది కదా సార్. ఇప్పుడు ఎవరో వాళ్ళు తలుచుకుంటే వేరే వాడు గెలిచే సమస్య లేదు. వాళ్ళు తలుచుకుంటే అది సాధ్యపడదంట నేను. అవి అంతా డివైడ్ అయిపోయి ఒక్కొక్కరికి ఒక పార్టీ ఉంటుంది, ఒక ఫెయిత్ ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నాయకత్వాన్ని నమ్ముతారు, ఒక లీడర్ నమ్ముతారు. ముఖ్యంగా ఒక లీడర్ అంటే అభిమానం ఉంటుంది. అగ్రెసివ్ లీడర్, నో డౌట్ ఈజ్ అగ్రెసివ్ లీడర్. ఒక కొత్త పందా ఎంచుకున్నాడు, అందులో కాన్సెప్ట్ ఈరోజు కరెక్ట్ టైం పట్టుకున్నాడు, దానివల్ల కొంత దూరం పోతాడు. కానీ దీన్నే తీసుకెళ్ళి నేనే ముఖ్యమంత్రి అయితే అంటే సాధ్యపడు. వాళ్ళని చేయలేడు. నేను చెప్తున్నా కాడు అసలు. అందరు కలిసి ఆ కమ్యూనిటీ వాళ్ళే నిన్ను మూసేస్తారు డబ్బాలో పెట్టి.